హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాయత్రి రెడ్డి బ్లాగ్స్ అండ్ కలెక్షన్స్. ఈరోజైతే మనం గులాబ్ జామ్ ఎలా చేయాలో తెలుసుకుందాం. ముందుగా ఒక కప్పు గులాబ్ జామ్ ఎంటీఆర్ మిక్చర్ని అయితే తీసుకోవాలండి. కొంచెంగా వాటర్ వేసుకొని బాగా మెత్తగా కలుపుకోవాలి. పిండి అనేది మన చెయ్యికి అంటుకునేలాగా కలుపుకోవాలండి. అప్పుడే బాల్స్ అనేవి ఎలాంటి పగుళ్ళు లేకుండా మెత్తగా వస్తాయి. మనం పిండి కలిపేదాన్ని బట్టే ఉంటుందండి గులాబ్ జామ్ స్మూత్గా రావడం, పగుళ్ళు లేకుండా రావడం అనేది. ఇలా వీడియోలో చూపించినట్టుగా బాగా కలుపుకోవాలి. కొంచెం కొంచెం వాటర్ వేస్తూ కలుపుకోవాలండి. ఇలా కలుపుతూనే ఉండాలి బాగా స్మూత్గా అయ్యే వరకు. మన చెయ్యికి అనేది ఇలా స్టిక్కీగా అంటుకోవాలండి పిండి. అప్పుడే బాల్స్ అనేవి స్మూత్గా పగుళ్ళు లేకుండా వస్తాయి మనకు. ఇలా కలుపుకున్న పిండిని ఒక పావు గంట సేపు పక్కన పెట్టుకోవాలి. చూడండి పిండి ఎంత బాగా వచ్చిందో మనకి. ఇప్పుడు షుగర్ సిరప్ కోసం ఒక కప్పు పిండి తీసుకున్నాను కదండి. నేనైతే 3 కప్స్ షుగర్ యాడ్ చేసుకున్నాను. మీరు స్వీట్ తినేదాన్ని బట్టి వేసుకోండి షుగరు. ఇప్పుడు 2 కప్స్ వాటర్ వేసుకోవాలండి. షుగర్ అంతా మునిగేటట్టుగా వాటర్ వేసుకోవాలి. తర్వాత బాగా కలుపుతూ ఉండాలండి షుగర్ కరిగే వరకు. మీడియం ఫ్లేమ్లో పెట్టి స్టవ్ని అలాగా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు 2 ఇలాచీలను తీసుకొని మెత్తగా దంచుకొని వేసుకోవాలండి ఫ్లేవర్ కోసం. ఇప్పుడు ఇలాచీ పౌడర్ వేసుకోవాలండి. వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు బాండీలో ఆయిల్ హీట్ చేసుకోవాలండి. అంతలోపల మనం పిండిని బాల్స్ లాగా చేసి రెడీగా పెట్టుకోవాలి. మధ్యలో షుగర్ సిరప్ను కలుపుతూ ఉండాలండి. బాల్స్ అనేవి బాగా ప్రెస్ చేస్తూ చేయాలండి బాల్స్. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిపోయింది కదా, ఒక్కొక్కటిగా వేస్తూ వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి. షుగర్ సిరప్ రెడీ అయిపోయిందండి. బాల్స్ అనేవి ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టి మెల్లగా వేయించాలండి. హైలో పెడితేను బాల్స్ తొందరగా వేగుతాయి, కానీ లోపల అంతా పచ్చిగానే ఉంటుంది పిండి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలండి. తర్వాత తీసి వెంబడే షుగర్ సిరప్లో వేసేయాలండి. వేసేటప్పుడు షుగర్ సిరప్ కూడా బాగా వేడిగా ఉండాలండి. అప్పుడే ఆ బాల్స్కి అనేది బాగా సిరప్ అనేది పట్టుకుంటుంది. ఇలా అన్నీ వేసిన తర్వాత బాగా షుగర్ సిరప్లో మునిగేటట్టు అన్నీ ఒకసారి కలుపుకోవాలండి. తర్వాత ఒక బౌల్లో తీసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన టేస్టీ గులాబ్ జామ్ రెడీ. చూసారా ఎంత బాగా స్మూత్గా వచ్చాయో. మీరు తప్పకుండా ఇలా ట్రై చేయండి.